హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను వినీత్. ప్రజెంట్ మనం ఏముంది రోజు ఏదో కంటెంట్ చేద్దాము, అందుకే ఈరోజు తొందరగా వచ్చేసాం. కొంచెం అంటే మార్నింగ్ నిద్ర లేగానే ఇప్పుడు మా కెమెరామెన్ మహేష్ అనే కాదు చందు నేను ఇద్దరం వచ్చేసాం. ఎందుక వస్తా ఉంటే ఫుల్ రష్ ఉన్నారా ఇక్కడ, ఏందని చూస్తే చేపలు. మామూలుగా మన నెల్లూరులో మీకు చేపలు కావాలంటే ఎక్కడికి వెళ్తారు? మన చేపల మార్కెట్కి పోతారు. అంత దూరం పాకపోయినా లేదా అది మీకు దూరం అయినా ఎక్కడ మన రోడ్డు మీద పెట్టి కొంతమంది అమ్ముతూ ఉంటారు. ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. 1 2 ఎక్కడికి పోదాం? అదో ఎక్కడ ఉండు అక్క మనసారి చూస్తాను. అక్క నమస్తే అక్క. ఊరినే నేను అడిగితే చెప్పు చాలు, నువ్వేం మాట్లాడబల్లా. నమస్తే. అబ్బా మేము వదలం, అట్ట మేము వదలం. సరే నువ్వు మాట్లాడు. ఏం పేరు మీ పేరా? సుభాష్ని. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు వ్యాపారం ఇక్కడ? 2 సంవత్సరాల నుంచి. 2 సంవత్సరాల నుంచి. ఏంది నువ్వు అందరు చేపలు పెట్టుకుని నువ్వు ఒక్కటే రొయ్యలు ఒక్కటే పెట్టుకున్నావా? రొయ్యలు అమ్మేది. చేపలు అమ్మవు? చేపలు ఇష్టం నీకా? రొయ్యలే ఇష్టం నీకా? రొయ్యలే ఇష్టం. ఓకే, ఎంత రొయ్యలు ఎంత? 250 కేజీ. సరే మాకు ఒక కేజీ అయితే మళ్ళీ వస్తాం. ఓకే నమస్తేనా? నమస్తే. A few minutes later. నమస్తే. ఏం పేరు మీ పేరు? Don't disturb me. మాట్లాడరు మీరా? I told you don't disturb me. మాట్లాడరా? మాటలు లేవు, మాట్లాడగల లేవు, ఓన్లీ ఏదో అంటారు దాన్ని కరెక్ట్ గా. అంతే. మనం వాళ్ళతో తీసుకుందాం, మనకి ఎందుకు డైలాగులు. చూపాక ఏం కావాలా? నాకు రాదు, మాటలు రావు. నీకేం కావాలా? మాటలు ఎందుకు రావు? సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఏ మినీ బైపాస్ లో ఏదైనా కూడా తాజాగా ఉంటది నాయన. అది తాజా చేపలు. ఎన్ని రోజుల నుంచి ఉంటుంది వ్యాపారం మీదే? మాదే 4 సంవత్సరాల నుంచి. ఉదయం లేని ఎన్ని గంటలకు వస్తారు? ఎన్ని గంటలు చేస్తారు? 4 గంటలకి లేచి మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చుకొని 6 కల్లా ఇక్కడ పెడతాం. ఒంటి గంట దాకా ఉంటాం ఇక్కడ. మళ్ళీ సాయంత్రం 6 నుంచి 9 దాకా ఉంటాం. చూసారు కదా టైమింగ్సా. మీకు తాజా చేపలు కావాలంటే ఇక్కడికి వచ్చేసి కొనేసి. ఏం పేరు అక్క మీ పేరు? నా పేరు శారద. చేపలు ఒకటే అమ్ముతారా? ఓకే. మన దగ్గర ఏం చేప స్పెషల్? మాదా మొయ్యి చేపలు, కోడివాయలు, అన్ని సముద్ర చేపలే. సందవ, వంజరం అన్నీ ఉంటాయి. అయ్యా ఇదేందో కొత్త చేపలు చెప్పింది అక్క. మన దేశం చేపలు కాదు, నెల్లూరులో ఉండే చేపలు అదే ఫేమస్. ఓకే. నాకు తెలిసి బొచ్చి గెండి నాకు తెలిసింది. అసలు ఎవరా నెల్లూరు వాళ్ళు తినేది? చెన్నై వాళ్ళు, కేరళ వాళ్ళు కొనేదంతా మా కాడ అదే. మేము నెల్లూరు వాళ్ళమే కదా, నెల్లూరు వాళ్ళు అయ్యే తింటాము. బొచ్చిగా గెండి కావాలంటే ఆమె కాడకు పో. అంటే నువ్వు ఆమె అదే అమ్మేది. అయ్యా తరివేస్తుంది అయ్యా, బొచ్చి గెండి అన్నాను, తరింపాడు అవుతుంది మనల్ని. అడిగెళ్ళిపో. నువ్వు కాదా? నేను కాదు, సముద్రమే. సముద్ర చేప. మేము ఫిషర్మెన్లు, మా వృత్తి అదే. మేము తెచ్చేది అదే, అమ్మేది అదే. అయ్యా మన నెల్లూరులో మీకు సముద్ర చేపలు కావాలంటే మన శారద దగ్గర కూర్చుని సముద్రపు చేపలు 4-5 రకాల చేపలు ఉన్నాయి, వచ్చి కొనేసుకోండి. అదే 25 రకాలు పెడతాం మేము. చాలే, ఇంకా ఎక్కువ సేపు కొడి తట్టుంది అక్క, ఇంకోటితో మాట్లాడదు. అన్ని రకాలు 25 రకాలు తక్కువే ఎంత రేట్లు ఎట్లుంటాయి? రేటా సైజుని బట్టి రేటు. 1000 రూపాయలు ఉండొచ్చు, 800 ఉండొచ్చు. వంజరం అలాంటివి అన్ని కాస్ట్లీ చేపలు ఉంటాయి. కాస్ట్లీ చేపలు ఎన్ని సముద్ర చేపలేనా? మొయ్యి చేపలు, గడ్డి చేప, బంగారు తీగ, అపోలో ఫిష్ ఊరే. ఎందుకని అపోలో ఫిష్ అంటయా? మేము మామూలుగా ఫిష్ డైరెక్ట్ జోళ్ళ మీటే చూసాం. అపోలో ఫిష్ అని ముళ్ళు ఉండదని చెప్తా ఉంటారు. ఓకే, ఇది బంగారు తీగ. బంగారు తీగ ఉంటుంది లోపల. బంగారు తీగ ఉంటుంది లోపల. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. పైన బంగారం ఉంటుంది, వండుకుంటే చేపల కూర అవుతుంది. పైన బంగారం, వండుకుంటే చేపల కూర అవుతుందంట. మన అక్క హైలైట్ చెప్పింది. ఇంకా కొంతమందితో మాట్లాడదాం.
అక్క నమస్తే. నమస్తే అమ్మా. ఏం పేరు మీ పేరా? శ్రీలక్ష్మి. చాలా రకాల చేపలు ఉన్నాయి మీ దగ్గర. నాయన మన దగ్గర చెరువు చేపలు, సముద్రం చేపలు, ఏటి చేపలు అన్నీ ఉంటాయి. ఫ్రెష్ బతికే ఉంటాయి. ఇదిగో మన అక్క సముద్ర చేపలు ఒక్కటే అమ్ముతుంది. ఈ అక్క ఏడు చేపల కానించి, చెరువు చేపల కానించి, సముద్ర చేపల కానించి, దీని అమ్మ పడవ ప్రతి నెలలో ఉండే ప్రతి చేప అమ్ముతుందంట. ఇంకా ఇదిగో ఇంకా ఏడేదు ఎండ్రకాయలు, సందవ, చీదలు, వంజిరం, టోనా, ఆ కొడవాయి అన్నీ పండుగప్ప మొత్తం అమ్ముతాంతో, శంకర, కచ్చాళ్ళు, మొత్తం ఎండ్రకాయలు, సముద్రం మొత్తం ఉంటాయి మన దగ్గర. శంకర ఇదే ఇసుక బుర్రలు, జల్లలు, పక్కిలు, మొయ్యి చేపలు అన్నీ ఉంటాయి మన దగ్గర. ఒక రకం కాదు, అనేక రకాల చేపలు. ఇదిగో కొరమీన, అబ్బా ఫ్రెష్గా బతికే ఉన్నాయి కొరమీన్లు. కొరమీన్ అంటా ఉంటారు. అదిగో కొరమీను, ఎండ్రకాయలు ఎండ్రకాయలు మొత్తం ఉంటాయి మన దగ్గర. ప్రైజెస్ నార్మల్ రేట్లే, ఎక్కువేం పెట్టం. క్లీనింగ్ సపరేట్గా ఉంటుంది. ఫ్రెష్ తాజా చేప. మీరు ఎన్ని గంటలకు వస్తారు? ఉదయం 4 గంటలు వేస్తామమ్మా. మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుని 6:30 ఇక్కడ ఉంటాం. సేలే చేపలు ఏందా? గిండి, బొచ్చి, బంగారు తీగంట. ఎందుకంటే మన నెల్లూరు వాళ్ళు ఎక్కువ అయ్యేది అంటారు. నెల్లూరు చేపల పులుసు తెలుసు కదా మీకు. మన పెద్దారెడ్డి తాలూకా నెల్లూరు చేపల పులుసు అంటే పెద్దారెడ్డి తాలూకా మేమే ఇస్తాం చేపలు. మన నెల్లూరు చేపల పులుసుకి ఓల్డ్ వైల్ ఎక్కడ పోయిన నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంటుంది. ఆ చేపలకి అంత టేస్ట్ అవడానికి కారణం ఏందా? మన అక్కోళ్ళు ఫ్రెష్ గా చేపలు అమ్మడం వాళ్ళే అదనమాట మందల. రోజుకి ఎన్ని చేపలు క్లీన్ చేస్తారు మీరు? 50 కేజీలు. 50 కేజీలా? అమ్మా పొడవా, ఒకటి కాదు రెండు కాదే, 50 కేజీల క్లీన్ చేస్తారంట అక్క రోజుకి. చేపలు ఒకటేనా? రొయ్యలు, గీయలు అవన్నీ ఏం లేవమ్మా, చేపలు ఒకటే. చేపలు ఒకటే క్లీన్. సో మొత్తానికి ఏదో చిన్న చిట్చాట్ అది చేసాం. అక్కలతో మాట్లాడాం. అక్కడ కొంతమంది కొనేదానికి వచ్చిన వాళ్ళతో కానీ మాట్లాడదాం. అదే పెద్దలు వచ్చి ఉంటారు, మన పుట్టోడు వచ్చి. ఏం పేరు నీ పేరు? ఏం చదువుకుంటున్నావు? స్కూల్ పోట్లా అని చెప్పు. నీకు అమ్మ అంటే ఇష్టం, నా అంటే ఇష్టమా? నాకేంది ఇట్లా? డాడీయా మమ్మీ ఇష్టమా? కథ చెప్తున్నానా? కథ చెప్పవా? డాడీ ఇష్టమా? ఎందుకని డాడీ ఇష్టం? పాపం మా పిల్లోడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం? సరేలేనా, పాపం నన్ను చూసి భయపడుతున్నట్టున్నాడు. ఓకే, మా అంతా మాట్లాడాను. నమస్తేనా? నమస్తే అండి. ఇప్పుడు ఎప్పుడు వచ్చారు మీరు నెల్లూరుకి? 1 వీక్ అవుతుంది. 1 వీక్. అంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు? అబుదాబి. ఓకే, మన నెల్లూరుకి మీరు ఖచ్చితంగా వస్తే నేను మస్ట్గా ట్రై చేసే ఐటమ్ ఏంది? ఫిష్, చేపల పులుసే. ప్రశాంతంగా తీసుకున్నావా, ఇంటికి పోయావా, వండిపించుకున్నావా, తిన్నావా? ఓకే. తర్వాత రొయ్యలు. మీకు ఏ ఫిష్ అంటే బాగా ఇష్టం? నాకు తెలియదు, ఇంట్లో వాళ్ళు చేస్తారు, నాకు అంత పర్టికులర్ తెలియదు. నాకు షిమ్స్ అయితే బాగా ఐడియా ఉంది. ఓకే. కొనే వాళ్ళతో అమ్మే వాళ్ళతో మాట్లాడాం, కొనే వాళ్ళతో మాట్లాడాం. ఎవడో క్యాబినెట్ చేద్దాం, ఎవరు దొరకట్లేదు. మన అక్క ఒకటి దొరికింది. సరేలే, చాలే బాబు, ఇప్పటికే ఎక్కువ అయిపోయింది మనకు. మొత్తానికి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మా చందు పాపం నుంచి మీకు కష్టపడి విజువల్ అనేది తీసాడు. ఓకేనా? మా చందుకు ఒక ఓ వేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మన సాక్షిని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ వినీత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.